నమస్తే వెల్కమ్ టు ఎస్డివి న్యూస్ నేను కృష్ణకుమారి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ రైతులకు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం తాండవ రిజర్వాయర్ వద్ద నీటిని విడుదల చేసి జలహారతి ఇచ్చిన స్పీకర్ అయ్యన్న హోంమంత్రి అనితలు బీచ్ రోడ్ లో తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్న అధికారులు ఎండాడలో విఎంఆర్డీఏ కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గంట మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తయితే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని వెల్లడి కంబోడియాలో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించాలి అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ వైసీపీ ప్రభుత్వ హయాంలో తాండవ రిజర్వాయర్ను పట్టించుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు కనీసం గేట్లకు కూడా మరమ్మతులు చేయించలేదని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చాక స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో మరమ్మతులు చేయించారని చెప్పారు అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు వద్ద స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంత్రి అనితలు నీటిని విడుదల చేసి జలహారతి ఇచ్చారు తాండవ ఆయకట్టుపై ఎంతమంది రైతులు ఆధారపడి ఉన్నారని అన్నారు ఈ రిజర్వాయర్ ద్వారా 50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు తుని పాయకరావుపేట నర్సీపట్నం నియోజకవర్గాల రైతులు ఈ రిజర్వాయర్పై ఆధారపడ్డారని అన్నారు అన్నదాతలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు గత ప్రభుత్వంలో తాండవ నిర్లక్ష్యానికి గురైందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు 2.10 కోట్ల విపత్తు నివారణ నిధులతో 18 అభివృద్ధి పనులు చేపట్టామన్నారు ఆయకట్టుకు 60 రోజులు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయన్నారు జలాశయం పూర్తి సామర్థ్యం 4.96 టీఎంసీలు కాగా 2.92 టీఎంసీల నీరు ఉందని చెప్పారు నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ మార్కెట్ యార్డు చైర్మన్లు వెంకటరమణ సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు ఒక చైర్మన్ రాజకీయ నాయకుడిలా కాకుండా ఈరోజు ఒక పండగ వాతావరణంలో పూజ చేసి రాబోయే పంట టైం అంతా కూడా సకరంగా వర్షాలు పడుతూ తాండవ నీరు కూడా ఉపయోగించుకొని రైతులందరికీ కూడా మేలు జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇప్పుడు గేట్ కూడా లిఫ్ట్ చేయబోతున్నాం ఈ ప్రాజెక్ట్ డిజైన్ అందులో అనకాపల్లి జిల్లాలో 32,689 ఎకరాలు కాకినాడ జిల్లాలో 18,776 ఎకరాలు నీరు వెళ్తూ ఉంటుంది కానీ గత 5 సంవత్సరాల్లో అది కూడా వెళ్ళలేదు కొన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే తోడికి ఇక్కడ పైసా లేదు 2,10,00,000 రూపాయలతోటి 18 పనులు టేకప్ చేసాం కూడా ఈ రోజు ఇక్కడ మనకి గేట్లు తీసే కార్యక్రమం నీరు విడుదల చేసే కార్యక్రమానికి ఇక్కడ అందరూ మనం కూడా చేరుకున్నాం అంటే సుమారు 50,000కు పైగా ఎకరాలకు ఈరోజు సాగునీరు ఇచ్చే పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాం ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడే నేను అడిగాను ఇరిగేషన్ ఆఫీసర్కి ఈ తాండవ రిజర్వాయర్కి మనకి ఎక్కడ కూడా నదులు లింకేజ్ లేదు కేవలం కంప్లీట్ గా వర్షం మీద ఆధారపడి వచ్చే నీరు ఇదంతా కూడా ఈ వర్షం మీద ఆధారపడి వచ్చే నీటిని ప్రతి నీటి చుక్కలో కూడా ఒడిసి పట్టుకున్నట్టుగా ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఒక పక్క తుని నియోజకవర్గానికి పాయకరావుపేట నియోజకవర్గానికి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న 50,000 ఎకరాలకు ఈరోజు సాగునీరు అందించే కార్యక్రమం ఈ రోజు జరగబోతోంది అంటే ఒక రైతులకి అధిక ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్ గా ఎన్డీఏ కూటమి ఈ రోజు పనిచేయడం దానిలో భాగంగా ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న ఈ రిజర్వాయర్ ని ఇమీడియట్ గా సార్ దృష్టిలో పెట్టిన వెంటనే మన కమిటీ చైర్మన్ వాళ్ళు ఇమీడియట్ గా దీని మీద దృష్టి సారించి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో తిరంగా రన్ నిర్వహించారు నౌకాదళ ఉద్యోగులు ఉత్సాహంగా రన్లో పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దేశభక్తిని చాటేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దేశ ప్రజలను సమఖ్యంగా ఒకే తాటిపైకి నిలిపి ఉంచడంలో జాతీయ జెండా భూమికను తెలిపే విధంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు
జిల్లా లెప్రసీ ఎయిడ్స్ నివారణ విభాగం జిల్లా క్రీడా అసోసియేషన్లు సంయుక్తంగా బీచ్ రోడ్లో యువత ట్రాన్స్జెండర్లతో 5K రన్ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఇంటర్నేషనల్ యూత్ ఫెస్టివల్లో భాగంగా ఈ 5K రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. దీంతో పాటు త్వరలో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం ఫీమేల్ సెక్స్ వర్కర్స్ హై రిస్క్ విలేజెస్ ను సందర్శిస్తామని తెలిపారు. అనంతరం 5K మారథాన్ రెడ్ రన్ విజేతలకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. సో దయచేసి ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ ఉన్నారో వాళ్ళకి స్టేట్ కి మళ్ళీ కాంపిటీషన్. సో మీ అందరూ కరతాళ ధ్వనులతో ఒకసారి ప్లీజ్. విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి సోమవారం కలెక్టర్ గారి చేతుల మీద. ఎండాడ జాతీయ రహదారి వద్ద 9.49 కోట్లతో VMRDA నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ ప్రారంభించారు. 500 మంది కెపాసిటీతో నిర్మించిన ఈ కన్వెన్షన్లో 100 2-వీలర్లు, 10 కార్లకు సరిపడే పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు. అనంతరం భీమిలిలో 11.86 కోట్లతో నిర్మించనున్న 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అధునాతన సదుపాయాలతో కన్వెన్షన్ సెంటర్ను అందుబాటులోకి తీసుకువచ్చామని గంట అన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తయితే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్, చీఫ్ ఇంజనీర్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంబోడియాలో చిక్కుకున్న ఆంధ్ర కార్మికులను కాపాడాలని విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జగదాంబ CITU కార్యాలయంలో CFTUI జాతీయ అధ్యక్షుడు కనకారావు మీడియాతో మాట్లాడారు. కార్మికులను మోసగించిన ఏజెంట్ బొంగు మురళీరెడ్డిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలికి చెందిన ఏజెంట్ మురళీరెడ్డి మాయమాటలు చెప్పి 7 యువకులను కంబోడియా పంపించాలని తెలిపారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,70,000 తీసుకొని డేటా ప్రాసెసింగ్ జాబ్ ఇస్తామని నమ్మబలికారని చెప్పారు. అయితే అక్కడ వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని స్థానిక కంబోడియా ఏజెంట్లకు అప్పగించి ఒక్కొక్కరితో మరో $3,000 కట్టించుకున్నారని అన్నారు. అక్కడి నుంచి చైనీస్ సైబర్ మోసగాళ్లకు అప్పజెప్పి వారితో చట్ట వ్యతిరేక పనులు చేయించడానికి బలవంతం పెట్టారని, వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు అచ్యుతారావు, కుమారమంగళం, మణి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. తర్వాత దీన్ని వీళ్ళంటే ఎలాగోలా ఇంటికి వచ్చేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళు ఇండియన్ ఎంబసీకి చేరుకోవడం జరిగింది. అక్కడ కంప్లైంట్ చేశారు, ఇలాగ మేము ఇలా మమ్మల్ని మోసం చేశారు ఏజెంట్స్ అందరూ, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏజెంట్స్ అందరూ కూడా ఇలాగ ఉండిపోయి అక్కడ ప్రాసెస్ మనందరికి తెలిసిన విషయం 1 మంత్ తీసుకుంటుంది టైం. జాగ్రత్తగా వెళ్ళిపోండి, 1 మంత్ తీసుకుంటే ఈలోగా మీకు ప్రాసెస్ చేస్తామంటే వాళ్ళు షెల్టర్కి రిటర్న్ అయిన తర్వాత ఈ విషయం వాళ్ళకందరికి కూడా తెలియటం, వాళ్ళు ఎలా కొట్టారంటే మీకు ఫొటోస్ కూడా పంపిస్తాం. ఇద్దరికేమో తలలు పగిలాయి, తక్కిన వాళ్ళు సివియర్ తక్కిన 5 కూడా మరి అటువంటి దెబ్బలు తాగాల. కాబట్టి వాళ్ళ ప్రాణమే ఇప్పుడు లక్కీగా వాళ్ళు అరుస్తుంటే ఎవరో సెక్యూరిటీ ఫోర్సెస్ దారిన వెళ్ళే వాళ్ళు కనుక్కొని వచ్చి ఆపితే కానీ వాళ్ళు ఆగలేదు. లేకపోతే అక్కడే చాలా 2-3 చనిపోవాల్సిన పరిస్థితి. వెరీ సీరియస్ మ్యాటర్. దాన్ని మీ ద్వారా మేము ఏంటంటే ఈ కన్సర్న్ మినిస్టర్స్కి ఏంటంటే శ్రీకాకుళంలో ఉన్న మన మినిస్టర్స్కి, అదే హోమ్ మినిస్టర్కి ఏమనండి, లేబర్ మినిస్టర్కి ఏమనండి, ఇక్కడున్న లోకల్ మన ఎంపీకి కానీ వీళ్ళందరినీ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా రేపు కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఈరోజు సండే కాబట్టి రేపు ఇదే టీం మేమందరం మా జేఏసీ తరఫున మేమందరం వెళ్ళి వారికి కూడా ఒక మెమరాండం సబ్మిట్ చేసి డిఐజీకి కూడా సబ్మిట్ చేయాలని సార్ సలహా ఇచ్చారు. అది కూడా మేము డిఐజీ గారికి ఇచ్చి వాళ్ళు ఎలాగోలా మనందరం కలిసి ప్రొటెక్ట్ చేయకపోతే లైఫ్స్ పోతాయి. కాబట్టి మీకు కావాల్సిన డీటెయిల్స్ వాళ్ళ పేర్లు కూడా అన్నీ ఉన్నాం మా దగ్గర, మీకు కావాల్సిన మేము సప్లై చేస్తాం. చెక్కా సునీల్, శ్రీకాకుళం జిల్లా
బట్టిన సాయి కుమార్ శ్రీకాకుళం జిల్లా, బొడ్డుల సాయి కుమార్ శ్రీకాకుళం జిల్లా, చిన్నపల్లి హేమంత్ కుమార్ విశాఖపట్నం జిల్లా. ఈ 7గురు ఈ సంవత్సరం మార్చి నుండి మే లోపల దఫదఫాలుగా వెళ్ళారు. వీరిని పంపింది ఇందా చెప్పారు, శ్రీకాకుళం జిల్లాలో బొంగు మురళీరెడ్డి సంతబొమ్మాలి అక్కడ ఉంటాడు. ఇతను ఏజెంట్గా వీళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర $1,70,000 ఇక్కడ తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ప్రతి ఇండివిజువల్ $300 చెల్లించారు. $3,000 చెల్లించారు. చెల్లించిన తర్వాత ఇక్కడ ఇచ్చి ప్రామిస్ చేయండి, సాఫ్ట్వేర్ వర్క్ చేయాలని చెప్పారు, లాజిస్టిక్ వర్క్ చేయాలని చెప్పి ఏజెంట్లు ఒప్పుకొని అక్కడికి వెళ్ళాక వారిని దొంగ ఏదైతే ఈ ఫేస్బుక్ హ్యాక్ చేయడం, వాట్సాప్లో హ్యాక్ చేయడం, బ్యాంక్ అకౌంట్లో హ్యాక్ చేయడం, ఇంటివి చేయించమని చైనా వాళ్ళకి 7గురిని అమ్మడం జరిగింది. ఏదైనా చెప్పారు సార్, ఇందాక ఎంబసీ దగ్గరికి వెళ్ళినా అది ప్రాసెస్ చేసే లోపలే వాళ్ళు అక్కడ ఫోటోలు కూడా ఉన్నాయి, కొట్టారు, మొత్తం చెదగబాదారు. కాబట్టి ఇప్పుడు మేము ఈ పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్ర హోంమంత్రి గారిని, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి హోంమంత్రి, ఈ పోలీస్ అధికారులు వెంటనే తక్షణమే స్పందించి ఈ 7గురిని భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలి. ఇవి జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ దేశంలో నిరుద్యోగ సమస్య. రెయిన్బో కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నేత్ర పరీక్ష శిబిరాలకు విశేష స్పందన వస్తోంది. మాధవధారలోని మహిళా వాకర్స్ క్లబ్, ఈస్ట్ పార్క్ అసోసియేషన్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. కంటి వైద్యులు డాక్టర్ కొరుపోలు వికాసిని పలువురికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. నేత్ర సంరక్షణ పట్ల శ్రద్ధ వహించకపోతే కంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మాధవధార మురళీనగర్ ఎన్జిఓస్ కాలనీలో నూతనంగా నెలకొల్పిన రెయిన్బో ఐ హాస్పిటల్ దీనిపై అవగాహన కల్పిస్తూ ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ సుకేష్ గులిపల్లి, డాక్టర్ కొరుపోలు వికాసిన్ల నేతృత్వంలో అత్యున్నత ప్రమాణాలతో కంటి వైద్య సేవలు అందిస్తున్నారు. అన్ని ఆరోగ్య బీమా సంస్థల హెల్త్ ఇన్సూరెన్సులు ఈ ఆసుపత్రిలో అనుమతిస్తారు. దీనిలో భాగంగా మాధవదార్లోని మహిళా వాకర్స్ క్లబ్, ఈస్ట్ పార్క్ అసోసియేషన్ సహకారంతో నిర్వహించిన శిబిరంలో పలువురికి కంటి పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ వికాసిని పలువురికి నేత్ర పరీక్షలు చేశారు. రెయిన్బో ఐ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వారం రోజులుగా ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్ వికాసిని అన్నారు. తరచూ నేత్ర పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా కంటి సంబంధిత సమస్యలను గుర్తించవచ్చని చెప్పారు. ప్రాథమిక దశలోనే పరీక్షలు చేయించుకోవడం వల్ల నేత్ర సంరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. రెయిన్బో ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందని క్లబ్ అధ్యక్షురాలు మాధవి తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా ఫ్రీగా ఐ చెకప్ అనేది చేశాము కేఎస్ఆర్ గ్రీన్ వ్యాలీలోని. అలాగే ఈరోజు కూడా సండే వాకర్స్ క్లబ్లోని, మహిళా వాకర్స్ క్లబ్లోని జరగడం చాలా హ్యాపీగా ఉంది మాకు. ఎందుకంటే కంటిన్యూస్గా 10 days నుంచి క్యాంప్ అయితే కండక్ట్ చేస్తున్నాము. నా పేరు మాధవి అండి, మహిళా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్. ఈరోజు ఆగస్టు 10వ తేదీ ఆదివారం ఉదయం రెయిన్బో ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈస్ట్ పార్క్ మరియు మహిళా వాకర్స్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం, కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామండి. ఈ వైద్య శిబిరానికి రెయిన్బో ఆసుపత్రి వారు మాకు అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ వికాస్ని సుకేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నామండి. ఇలాగే మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మీరు మరింత అప్గ్రేడ్ అవ్వాలని మంచి రెయిన్బో ఆసుపత్రి మన ఏరియాలో ఎన్జిఓస్ కాలనీలో ఉండడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాను. రెయిన్బో ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలకు మంచి స్పందన వస్తోంది. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. నూతనంగా ప్రారంభించిన అఖిల భారత అయ్యప్ప చిన్ ముద్ర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శబరిమలలో నిత్య అన్నదానం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు పైల ఆదిమోహన్ రెడ్డి తెలిపారు. శంకరమఠం సమావేశ మందిరంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అయ్యప్ప భక్తులతో సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల మకర జ్యోతి సీజన్లలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం అక్కడ నిత్య అన్నదానం నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి ఏటా నవంబర్ 16 నుండి జనవరి 17వ తేదీ వరకు శబరిమలలో అన్నదానం 3 పూట్ల ఉంటుందని చెప్పారు. భక్తులకు వైద్య సాయం అందించేందుకు వీలుగా అంబులెన్స్ ఏర్పాటు చేశామన్నారు. టీటీడీలో ఎలా అయితే ఇతర రాష్ట్రాల వారికి స్థానం కల్పిస్తున్నారో ట్రావెన్కోర్ బోర్డులో కూడా తెలుగు వారికి అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సిద్ధు, కోటేశ్వరరావు, రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శంకరమఠంలో మా అఖిల భారత
అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ మొదటి సమావేశం నిర్వహించబడింది. ఈ సంస్థ తాలూకా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే శబరిమలలో తెలుగు రాష్ట్రాల ఇరు రాష్ట్రాల ప్రజలకి కనీస సౌకర్యాలు కల్పించాలి అనేది ప్రథమ ఉద్దేశంతో అక్కడ అన్నదాన మందిరం కావాలి, భక్తులకు తాగునీటి వసతి కల్పించాలి, తెలుగు రాష్ట్రాలకి వెళ్తున్న అయ్యప్ప భక్తులకు తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంకై ఇప్పుడు తిరుమల దేవస్థానంలో ఎలాగ వివిధ రాష్ట్రాల సభ్యులకి చేయడం జరిగింది. నా యొక్క పేరు సిద్ధు స్వామి, నాది కామారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం నుండి ఈ యొక్క సమావేశం రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శబరిమలలో సీజన్ టైంలో నవంబర్ 16వ తారీఖు నుండి జనవరి 17వ తారీఖు వరకు నిత్యం అన్నదానం ప్రొవైడ్ చేయడం మేము సిద్ధంగా ఉన్నాం స్వామి. 16వ తారీఖు నిత్య అన్నదానం షురువై జనవరి 17వ తారీఖు వరకు కంటిన్యూగా అన్నదానం చేయబోతున్నాం స్వామి. అలాగే అక్కడ మెడికల్ సర్వీస్ మ్యాక్సిమం ఫస్ట్ ఒక అంబులెన్స్ రెడీ చేయబోతున్నాం. అక్కడ ఒక అంబులెన్స్ నిత్యం మన అయ్యప్ప భక్తులకే కాకుండా ప్రారంభించడానికి గల కారణాలు అయ్యప్ప స్వామిలో కష్టాలు పడుతున్న బాధలను చూడలేక కొన్ని సంస్థలు వాళ్ళ స్వార్థ కోసం చేస్తున్నారు కాబట్టి అటువంటి స్వార్థం లేకుండా అయ్యప్పకి నిష్కలంగా సేవ చేద్దామని మా ట్రస్ట్ తరపున స్వాములందరూ కూడా ముందుకు వచ్చారు. ఈ సంస్థ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేద్దామని ముందుకు వస్తున్నాము. ఈరోజు ఈ ట్రస్టు ప్రారంభోత్సవానికి ఎంతమందో పెద్ద గురుస్వాములు అందరూ వచ్చారు. తెలంగాణ, ఒరిస్సా, జైదల్పూర్, ఆంధ్ర ఎంతోమంది గురుస్వాములు వచ్చారు. మున్ముందు ఈ కార్యక్రమాలని కార్యాచరణ చేస్తామని, అలాగే రేపు రానున్న మండల మకర జ్యోతి దీక్షలో స్వామివారికి వచ్చే భక్తులకు స్వాములకు నిత్య అన్న ప్రసాద వితరణ 3 పూట్ల చేద్దామని ఫస్ట్ మా సింహాచలం వారాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న టెన్సిల్ మెంబ్రేన్ స్ట్రక్చర్ పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భూమి పూజ చేశారు. ఆలయ ఉత్తర రాజగోపురం ఎదురుగా ఈ నిర్మాణం జరగనుంది. 30 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు ఉండే ఈ స్ట్రక్చర్ ద్వారా ఎండ వానల నుండి భక్తులకు రక్షణ పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా వేసవి వర్షాకాలంలో సింహగిరికి వచ్చే భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు, వేచి ఉండేందుకు మెరుగైన సౌకర్యాలు కలుగుతాయని ఈవో త్రినాథరావు తెలిపారు. విజయవాడకు చెందిన వైభవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు బొప్పల ఝాన్సీ లక్ష్మీబాయి ఈ స్ట్రక్చర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పివి నరసింహం, డిప్యూటీ ఈఈ రామరాజు తదితరులు పాల్గొన్నారు. గాజువాక పైడిమాంబ కాలనీలో బెస్ట్ విజన్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ పావుని ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరానికి మంచి స్పందన వచ్చింది. రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. కేటరాక్ట్ పొర కమ్మిన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
పౌనీస్ వెస్ట్ విజన్ ఐ హాస్పిటల్ నుంచి వస్తున్నాం. పాత గాజువాక కుంచుమాంబ టెంపుల్ దగ్గర సుధా హోటల్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మా హాస్పిటల్ ఉంటుంది. ఈ రోజు మేము ఇక్కడ కుంచుమాంబ కాలనీలో పైడిమాంబ కాలనీలో ఇక్కడ ఐ క్యాంప్ చేయడానికి వచ్చామండి. ఫ్రీ ఐ క్యాంప్. ఇక్కడ ఏం చేస్తామంటే పేషెంట్స్ అందరికీ ఏఆర్ తీస్తాము. ఆ మిషన్ లో మాక్సిమం రీడింగ్ వస్తుంది. దాని నుంచి రిఫ్రాక్షన్ చేసి వాళ్ళకి ఉచితంగా కంటికి సంబంధించిన అద్దాల తాలూకు అవన్నీ మేము చూస్తాము. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఆఫ్టర్ దట్ ఎవరికైనా సర్జరీస్ క్యాటరాక్ట్స్ టెరిజమ్స్ లాంటివి ఏమైనా సర్జరీస్ పడాల్సి వస్తే వాళ్ళకి ఏమైనా హెల్త్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు లాంటివి ఉంటే వాటి తరఫున ఫ్రీ సర్వీసులు కూడా మా హాస్పిటల్ నుంచి జరుగుతాయండి. ఇక్కడ పేషెంట్స్ అందరికీ బేసిక్గా టార్చ్ లైట్లో ఇంప్రెషన్లో కనిపించే ప్రతి విధమైన వాళ్ళకు ఉన్న ప్రతి డిసీజ్ని మేము చూసి వాళ్ళకి మేము డయాగ్నోస్ చేస్తాం. మీకు క్యాటరాక్ట్ ఉందమ్మా, టెరిజం ఉందమ్మా, దీనికి ఈ ట్రీట్మెంట్ పడుతుంది, దీనికి ఇలా జరుగుతుంది అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఈ మెడికల్ క్యాంప్ వల్ల అందరికీ ఉపయోగకరం అండి. చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ ఉపయోగకరంగా ఉన్నది. దీనివల్ల ఏంటంటే కేవలం ముసలాళ్ళ వాటి వల్ల రావడానికి కూడా బయటికి వెళ్ళి చూపించుకుంటే ఆస్కారం లేదు. దగ్గర క్యాంప్ పెట్టడం లేదు. దగ్గరలో ఉన్న ముసలాళ్ళు ఏజ్ పర్సన్స్ కూడా వస్తున్నారు. దానివల్ల ఉపయోగంగా ఉంటుంది. దీనివల్ల చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ ఉపయోగకరమే. ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా చెక్ చేసుకున్నాం కాబట్టి ఆరోగ్యశ్రీ ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా అవైలబుల్ అవుతుంది. లేదంటే లేదు. మామూలు చెక్ చేసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. విశాఖలో యూత్ ఐకాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని నిర్వాహకులు సీరపు కనకరాజు తెలిపారు. ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. బీచ్ రోడ్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న ఏపీఐఐసి ఖాళీ స్థలంలో ఈ నెల 27 నుండి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. 2000 కేజీల వెండితో వినాయకమూర్తిని ప్రతిష్ఠ చేయనున్నట్లు పేర్కొన్నారు. టీటీడీ తరహాలో ఆలయ నమూనా సెట్ వేయనున్నామని, ఇందుకు సంబంధించిన అనుమతులు పొందామని చెప్పారు. ప్రత్యేక ఆకర్షణగా ఫ్లవర్ షో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో లక్ష్మణ్, లీలాధర్ తదితరులు పాల్గొన్నారు. మా సెట్ అంటే అందరూ వినాయకుడితో పెద్దగా మా వినాయకుడు పెద్ద ఇలా అనుకుంటారు, కానీ కాకపోతే మేము యూత్ ఐకాన్ ఆధ్వర్యంలో చేసేది వినాయక ఉత్సవాలు మాత్రం వినూత్నంగా ఉండాలని ప్రతి సంవత్సరం ఒక యూనిక్గా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఈ సంవత్సరం తిరుపతి దేవస్థానం సెట్ నమూనాతోటి ఏర్పాటు చేసి అందులో వెండి వినాయకుడు 2500 కేజీల వెండి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నాం. ఈ వినాయక ఉత్సవాల్లోకి ఉచితంగా దర్శనాలు, మళ్ళీ వికలాంగులకి, గర్భిణీ స్త్రీలకి అక్కడ మా వాలంటీర్స్ ఉంటారు. వాలంటీర్స్ డైరెక్ట్గా దర్శనం చేయించుకొని బయటకు తీసుకొస్తారు. అది మా అసోసియేషన్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఈ ఏపీఐ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ ఏపీఐఎస్ఎస్ గ్రౌండ్ ఉందండి. అక్కడ ఈ ఉత్సవాలు ఏర్పాటు చేస్తామండి. ఈ నెల 27వ తారీఖు నుంచి ఉత్సవాలు మొదలవుతున్నాయండి. ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడిని పెడదాం అనుకుంటున్నాం అండి. అది వెండితో చేసింది. 2500 కేజీల వెండి యూజ్ చేసి ఈసారి పెడుతున్నాం అండి. జర్మన్ సిల్వర్ కలుస్తుందండి. భక్తులకి అంటే ఉచిత దర్శనం పెడుతున్నాం. ఈ గర్భిణీలు, హ్యాండిక్యాప్స్ ఉంటారు కానీ వీళ్ళ ఏజ్డ్ పర్సన్స్ వీళ్ళందరికీ మా వాలంటీర్స్ ఉంటారు. ఆ వాలంటీర్స్ తోటి వాళ్ళకి కొన్ని హాస్పిటల్స్తో మన కొలాబరేట్ కనకరాజు సిరాప్ ఏమడుగుతున్నారు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అది ఈ మధ్యకాలంలో మ్యారేజెస్కి వాటికి కూడా వేస్తున్నారండి. కానీ ఇది కొంచెం భారీగా వేస్తున్నాం అంతే తేడా. వాళ్ళు అక్కడ పంతులు దేవస్థానం నుంచి వస్తారు ఏదో చెప్పారండి. మనం అట్లా ఏం కాదండి. ఈవెన్ మనం కళ్యాణం ఏదున్నా కళ్యాణం హోమాలు ఉన్నాయండి. అది కూడా కంప్లీట్గా ఫ్రీ. ప్రతి ఎవరు వచ్చినా అందరికి ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ ఫ్రీగానే కళ్యాణం చేస్తున్నాం. అండ్ మోరోవర్ హోమం ఒకటి అనుకుంటున్నామండి. అది కూడా కంప్లీట్గా ఫ్రీ. ఎంతమంది అయినా అది దానికి ఒక వెబ్సైట్ కూడా రెడీ చేస్తాం. అందులో రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికంటే మనం ముందుగా ప్లేస్ అలర్ట్ చేస్తాం. ప్లేస్ అలర్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చిన ప్రతి భక్తులు ఉచితంగానే పూజలు హోమాలు జరిపించుకోవచ్చు. ప్రతి కంప్లీట్ ఫ్రీ అండి. శారదా అన్నమయ్య సంగీత విద్యల రజతోత్సవం బీచ్ రోడ్డులోని పాండురంగస్వామి దేవస్థానంలో ఘనంగా జరిగింది. ప్రముఖ సంగీత విద్వాంసులు పారుపల్లి సత్యనారాయణ ఈ విద్యాలయం 25వ వార్షికోత్సవం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగింది.
ఈ సందర్భంగా ప్రముఖ కవి, రచయిత, విశ్లేషకులు పారుపల్లి శ్రీరామచంద్రమూర్తి రచించిన కృష్ణస్మరణ అనే పుస్తకాన్ని మిహిర సంపాదకులు ప్రద్యుమ్న ఆవిష్కరించారు. 25 సంవత్సరాలుగా పారుపల్లి సత్యనారాయణ కళాకారులు, గాయకుల కోసం నిర్వహించిన సంగీత ఉత్సవాలను వక్తలు కొనియాడారు. రజతోత్సవం సందర్భంగా చైతన్య సోదరుడు కృష్ణమాచార్యులు, వెంకటేశ్వర శర్మ, సోమసుందరంలను ఘనంగా సత్కరించారు. సత్యనారాయణ శిష్య బృందం అన్నమాచార్య త్యాగరాజస్వామి సంకీర్తనలు శ్రావ్యంగా ఆలపించారు. అనంతరం సత్యనారాయణ దంపతులకు శిష్యులు పాదపూజ నిర్వహించి గురుభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్, పాలూరు శేషమాంబ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. హరే కృష్ణ. ఆధ్యాత్మిక పట్టణమైన విశాఖపట్నంలో 25 సంవత్సరాల క్రితం మా శ్రీ శారదా అన్నమయ్య సంగీత విద్యాలయం స్థాపించాము. అప్పటి నుంచి ఎంతోమంది నేర్చుకుని చాలా ప్రసిద్ధులవుతున్నారు. అలాగే ఈ విశాఖపట్టణ ప్రజల ఆదరణ, అందరి ఆదరణ చాలా బాగా ఉంది. మున్ముందర ఇలాంటి ఉత్సవాలు, ప్రోగ్రాంలు అన్నీ కూడా చేయాలని సంకల్పించాము. హరే కృష్ణ. విశాఖ వాసులకి మా సంస్థతో పాటు నన్ను కూడా ఆదరించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. విశాఖ సాగరాన్ని సంగీత సాగరంగా మలిచినటువంటి శక్తి శ్రీ శారదా అన్నమయ్య సంగీత విద్యాలయం వ్యవస్థాపకులు శ్రీమాన్ పారుపల్లి సత్యనారాయణ గారికి దక్కుతున్నటువంటి అతిశయోక్తి లేదు. 25 సంవత్సరాల క్రితం సంకీర్తన నేర్చుకోవాలి, సంగీతంలో ప్రవేశం కావాలనేటువంటి ఆలోచన ఎంతోమందికి ఉండేది. ఆ సమయంలో నిజంగా భగవంతుడు పంపించినటువంటి ఒక సంగీత శక్తిగా చెప్పుకోవాలి మన సత్యనారాయణ గారిని. వారు విశాఖపట్నం వచ్చి వారి కుటుంబం అంతా కూడా సాహిత్యానికి, సంగీతానికి సేవ చేసిన గొప్ప కుటుంబం. వారి తండ్రి గారు పారుపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు మంచి సాహితీవేత్త, విశ్లేషకులు కూడా ఆయన. వారు కూడా వీరికి ఎంతో సహకారం అందిస్తున్నారు సత్యనారాయణ గారికి. ముఖ్యంగా సత్యనారాయణ గారు విశాఖపట్నంలో శ్రీ శారదా అన్నమయ్య సంగీత విద్యాలయాన్ని స్థాపించి అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజస్వామి కీర్తనలు, రామదాస్ కీర్తనలు, పురంధరదాస్ కీర్తనలు కూడా నేర్పించారు. కొన్ని వందల మంది వారికి విశాఖలో ఉన్నటువంటి వాళ్ళు శిష్యులుగా చేరి సంగీతాన్ని నేర్చుకుని, సంకీర్తనలు నేర్చుకుని వాళ్ళు కూడా శాఖలు పెట్టి ఎంతోమందికి నేర్పించడం అనేది మాత్రం ప్రశంసించదగ్గ విషయం. మరి ఈవేళ రజతోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్నటువంటి పారుపల్లి సత్యనారాయణ గారికి విశాఖవాసులందరి తరఫున, ముఖ్యంగా ప్రముఖ ఆధ్యాత్మికత అయినటువంటి నా తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్ తరాలకు దిక్సూచిగా ఉండేటటువంటి సంకీర్తన, ఈ సంగీతం కూడా మున్ముందు కూడా వీరి సంస్థ ద్వారా కొనసాగాలని, ఆ శక్తి సామర్థ్యాలు భగవంతుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి. విశాఖ ర్యాపిడ్ అండ్ బిడ్ జిల్లా స్థాయి చెస్ సెలక్షన్స్ ఓల్డ్ ఐటీఐ జంక్షన్లోని ప్రైవేట్ కాలేజీలో నిర్వహించారు. సుమారు 100 మంది చదరంగం క్రీడాకారులు సెలక్షన్స్లో పోటీ పడ్డారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులు చిత్తు చేశారు. 100 మంది క్రీడాకారుల్లో 2 క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రంగాల బాబురావు తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెల 13, 14 తేదీల్లో నంద్యాలలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ మణికంఠ, డైరెక్టర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ రంగాల బాబురావు, ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, అలాగే ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ సెక్రటరీ అయిన మణికంఠ, అలాగే ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ టోర్నమెంట్ డైరెక్టర్ అయిన రవితేజ. మేము డిస్ట్రిక్ట్ అసోసియేషన్ నుంచి ర్యాపిడ్ అండ్ బిడ్ టోర్నమెంట్ నిర్వహించడం అయింది. ఈ టోర్నమెంట్ వేదికగాను శ్రీచక్ర, శ్రీ చాణక్య డిగ్రీ కాలేజ్ వారేమో వెన్యూగా మాకు ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్గనైజర్గా చైతన్య చెస్ అకాడమీ నిర్వహించడం అయింది. ఈ టోర్నమెంట్ పెట్టడానికి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ వారి అనుమతితో ఈ టోర్నమెంట్ పెట్టడం
జరిగింది. ఈ టోర్నమెంట్ డిస్ట్రిక్ట్ నుంచి ర్యాపిడ్ ఇద్దరిని అలాగే బ్రిడ్జ్ ఇద్దరిని సెలెక్ట్ చేసి స్టేట్కి పంపించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో సుమారు 100 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేశారు. అంటే ఒకరికి 1:50 ఒకరికి 50 ప్లేయర్స్ ఫైట్ చేస్తున్నారు. అలాగే దీంట్లో సెలెక్ట్ అయిన ఈ ప్లేయర్స్ని నంద్యాలలో నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 13-14 డేట్లో అక్కడ టోర్నమెంట్ జరుగుతుంది. ఆ టోర్నమెంట్కి డిస్ట్రిక్ట్ నుంచి మేము వాళ్ళని సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది. అక్కడ కూడా మన వైజాగ్ వాళ్ళు అక్కడ కూడా స్టేట్లో కూడా సెలెక్ట్ అయ్యి విజయ పథంతో వస్తారని మేమైతే ఆశిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. తాండవ రిజర్వాయర్ వద్ద నీటిని విడుదల చేసి జలహారతి ఇచ్చిన స్పీకర్ అయ్యన్న, హోంమంత్రి అనితలు. బీచ్ రోడ్లో తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్న అధికారులు. ఎండాడలో విఎంఆర్డీఏ కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే గంట. మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తయితే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని వెల్లడి. కంబోడియాలో చిక్కుకున్న తెలుగువారిని రక్షించాలి. అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తూ ఉండండి SDV న్యూస్. నమస్తే.